అన్నారు. సమస్త విశ్వాన్ని తన కడుపులో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు దేవకీదేవి యొక్క గర్భములోనికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే భగవంతుడు ఒక సాకారమును పొందుతున్నాడు. ఇప్పుడు అందులో మీరు గమనించవలసినది, విష్ణువు తత్వము చేత అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందేగ్రని వింటే. దేవకీదేవి గర్భంలో ప్రవేశించిన తరువాత ఇంకా విష్ణుతత్వం అనేటటువంటిది లోకంలో మిగిలిన చోట్ల ఉండదా అంటే ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ విష్ణుతత్వమే మళ్ళీ దేవకీదేవి యొక్క గర్భములోనికి కూడా ప్రవేశించింది. భగవంతుని యొక్క తత్వం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ కడుపులోకి ప్రవేశించినటువంటి పరమాత్మ గర్భస్థమై ఉండగా ఆయనని స్తోత్రం చేయడానికి దేవతలు వచ్చారు.